నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. బి చంద్రశేఖర్ వర్మ అనే నేను తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా గెలుపొందిన కారణంగా యూనియన్కు నా బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వహించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన కారణంగా యూనియన్కు నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వహించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తి న్యాయం చేయగలనని, ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను సి నాగేంద్ర గౌతమ్ అనే నేను తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్కు జనరల్ సెక్రటరీగా గెలుపొందిన కారణంగా యూనియన్కు నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వహించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తి న్యాయం చేయగలనని, ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించేదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పూసపాటి వినోద్ కుమార్ రాజు అనే నేను తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్కు కోశాధికారిగా గెలుపొందిన కారణంగా యూనియన్కి నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వహించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తి న్యాయం చేయగలనని, ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా మీ అందరికీ ప్రమాణం చేయించున్నాను. సాహితీ గుళ్లపల్లి అను నేను తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్కు జాయింట్ సెక్రటరీగా గెలుపొందిన కారణంగా యూనియన్కు నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వహించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తి న్యాయం చేయగలను అని, ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. శ్యామ్ సుందర్ రెడ్డి అనే నేను తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా గెలుపొందిన కారణంగా యూనియన్కు నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వహించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తి న్యాయం చేయగలనని, ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సరస్వతికి నమస్సుమాంజలి. అదేవిధంగా శివాజీ రాజా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఫౌండర్ సెక్రటరీ మా ప్రెసిడెంట్ గోగినేని శివప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా డైరెక్టర్ కుద్దూస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా డ్యాన్స్ మాస్టర్ రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గంగాధర్ గారు కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్లాట్ఫామ్ ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ అధిగమించి ముందుకు వెళ్ళాలంటే యూనియన్ అయితే అది బలంగా ఉంటుందనే ఉద్దేశము. ఏదైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకి ఒక లబ్ధి దొరుకుతుంది, ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుందనే ఉద్దేశంతో మేము ఆర్సమ్మన్న యూనియన్ చేసాం. మొట్టమొదటి యూనియన్ ఎలక్షన్స్లో నేను ప్రెసిడెంట్గా మా కార్యవర్గం మొత్తం భారీ మెజార్టీ గెలిచింది. చాలా మంచి గ్యాదరింగ్. ఇది డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సభకి రావడం ఇది నేను రెండోసారి. నాకు గుర్తున్నంత వరకు 2013లోనో 14లోనో 15లోనో ఆల్మోస్ట్ అంటే 10 ఏళ్ల పైన అయింది. రామత్ నగర్లో ఏదో ఒక ఫంక్షన్ హాల్లో సభ జరిగింది నాకు గుర్తున్నంత వరకు. ఆ రోజు నేను అతిథిగా వచ్చాను. మళ్ళీ ఈరోజు చాలా సంతోషం. ఇప్పటిదాకా డబ్బింగ్ ఆర్టిస్టులు, మీ యూనియన్ సభ్యులు, ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులు వీళ్ళందరూ మాట్లాడుతుంటే చాలా కర్ణశోభితంగా ఉంది, వినడానికి వినసొంపుగా ఉంది, హాయిగా ఉంది. ఇంకాసేపు మీరే మాట్లాడితే సభారంజితంగా ఉంటుందని అనిపించింది నాకు. మేము మాట్లాడిన దానికన్నా మీ గాత్రాలు మీ గళాలు ఇవాళ కొన్ని వేల మంది నటీనటులకి ప్రాణం పోస్తున్నాయి.
ఆ సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన డబ్బింగ్ కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మదర్ తెరీసా చెప్తుంది, ప్రార్థించే పెదాల కన్నా దానం చేసే చేతులు గొప్పవే అని. అలాంటి గొప్ప చేతులు కూడా ప్రెసిడెంట్ కావాలి మనకి. అప్పుడేమవుతుందంటే అందరి కష్టాలు తన కష్టాలుగా చూసుకుంటాడు. ఈ చంద్రశేఖర్ వాళ్ళ ట్రూప్ అంతా అలాంటి వాళ్ళని వాళ్ళు కళ్ళల్లో పెట్టి మమ్మల్ని చూసుకుంటా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నా కెరీర్ కూడా డబ్బింగ్తోనే స్టార్ట్ అయింది. అది జటాయి మోక్షం అనేటి 83లో. అప్పుడు ఓన్లీ డీడీ ఉండేది. వాళ్ళు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు, ఈ అబ్బాయిని హీరో పెట్టాను, నన్ను హీరో పెట్టారు. నేను హీరో కదా అనుకుని పేరెంట్ లెవెల్ అన్నీ రాసి కూర్చున్న తర్వాత తెలిసింది ఏంటంటే నేనే జటాయు. ఆ జటాయు లాస్ట్లో తీస్తాడు ఇలాగ మాస్కు అంటే అదొకటే డబ్బింగ్. నెక్స్ట్ ఇక్కడి నుంచి 85లో మద్రాసు వెళ్ళిపోయాం. మద్రాసు వెళ్ళిపోయాక ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలంటే సిగ్గు, వెళ్ళేవాడిని కాదు. నా పక్కన యూవి సచిన నా పక్క రూమ్లో ఉండేవాడు. తను జంజాల్ గారిని కలవతా నచ్చిండాడు. తను తీసుకెళ్తే ఫస్ట్ అతనితో డబ్బింగ్ చెప్తుంటే నన్నాడు. జంజాల్ గారి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి హీరో ఉన్న సినిమాలో డబ్బింగ్ చెప్పి అలా నా కెరీర్ డబ్బింగ్తో స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా నేను యాక్ట్ చేయలే. ఆ డబ్బింగ్ చెప్పినందుకు నాకు సీతారాం కళ్యాణ్ అనే బాలయ్యబాబు హీరో అంటూ క్యారెక్టర్ ఇచ్చారు. నా ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది అలాగా. ఇది ఎందుకు చెప్పానంటే నేను మీలో ఒక నేను చెప్పటం కోసం. ఇక్కడ ఎవడో సిల్వర్ స్పూన్తో పుట్టుండ్రు, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ కమిటీ నమ్మండి. నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం మా పెద్దాన్ని అక్కడ కూర్చున్నాడు ప్రసాద్ గారు. ఇక్కడికి రావడానికి నేను న్యాచురల్గా రాను, వచ్చి ఏదైనా చెప్తే చచ్చినట్టు చేయవలసిందే. అది ఇక్కడికి చంద్రశేఖర్ నాతో 2 ముక్కలు మాట్లాడితే 25 ఏళ్ళ క్రితం అతను నేను చూసుకున్నా. నేను ఎలాగే ఉండేవాను కదా. ఈ చంద్రశేఖర్ కానీ ఈ ట్రెజరీ కానీ వీళ్ళు వచ్చినప్పుడు నాకు ఇదే మెంటాలిటీ, వీళ్ళు డెఫినెట్గా ఏదైనా చేస్తారనిపించింది. నేను రావడానికి మెయిన్ కారణం అది. రెండోది ఏంటంటే ఇందాక అతను అన్నాడే మాట, ఇదే మాట నేను సెక్రటరీగాను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మైక్ దగ్గర ఏంటంటే నేను చెప్పను, చేస్తాను అని. అతను డెఫినెట్గా చేస్తాడు. వీళ్ళందరికీ ప్రసాద్ గారు లాంటి సీనియర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, అందరూ వచ్చారు. వీళ్ళు బ్లెస్ చేయండి, చేస్తారు. మీకు ఏ విషయంగా వస్తున్నా మా సపోర్ట్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనందరికీ కావాల్సింది ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది. అది నేను మూవీ స్టేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాను. చేస్తుంటే మీరందరూ కూడా దాంట్లో సభ్యులయ్యారు. ఇవాళ కాకపోయినా రేపు అన్నది అవుతుంది. మనస్ఫూర్తి వరకు ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న ఎన్నికల్లో ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికయ్యాం, విజయం సాధించాం అనుకుంటే కరెక్ట్ కాదు. ఇంకా అది ఎన్నికల్లో విజయం మాత్రమే. వ్యవస్థాపరంగా సాధించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఆ విజయాలు కూడా పొందిన రోజునే మనం సరైన విజయం సాధించామనుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు నుంచి మీరు వ్యక్తి కాదు, ఒక వ్యవస్థకి ప్రతినిధులు. అందుమూలంగా మీ మాట కానీ మీ నడవడి కానీ అన్నీ మీ వ్యక్తిత్వాన్ని ఇవన్నీ మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ప్రవర్తించవలసిన అవసరం కూడా ఉంటుంది. అందుకని మనం జాగ్రత్తగా మాట్లాడాలి, పొదుపుగా మాట్లాడాలి, జాగ్రత్తగా పనులు చేయాలి. టాక్ లెస్ అండ్ వర్క్ మోర్. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. అలాగే నేను చెప్పేది ఏంటంటే ఈ అధికారం అనేది ఎప్పుడు అలంకారం కాదు, ఇది ఒక బాధ్యత. అంటే 600 మంది సభ్యుల బాధ్యతను మీరు మోస్తున్నారు అని ప్రతి నిమిషం మీరు గుర్తుంచుకున్నప్పుడే మీ కార్యక్రమాలను దిగ్విజయంగా నెరవేర్చగలుగుతారు అని తెలియజేస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎన్నికైన డబ్బింగ్ కార్యవర్గ సభ్యులకి, పిఎస్టీలకి, వీళ్ళందరికీ అభినందిస్తూ, చాలా మందికి తెలియని చరిత్ర ఇప్పుడు నేను చెప్పబోతున్నది. అందరికీ అన్నీ తెలియదు, అన్నీ తెలుసు అనుకోవటం మన భ్రమ. కానీ
ఎప్పటికీ ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకోవాలనుకోవటం మన కళాకారుల బాధ్యత, అది అవసరం. ఎందుకంటే చరిత్ర ఎప్పుడైతే తెలుస్తుందో భావితరాలకి మనం కూడా మార్గదర్శకులు అవుతాం. ఇక్కడ కొందరు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టులకు మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది నేను చెప్పబోయే చరిత్ర. మనం జోహార్లు అనిపించుకోవాలి సీనియర్ కళాకారులు, డబ్బింగ్ కళాకారులకి. కళాకారులు మీరు కళాకారులు, ఏ పాత్రకైనా గాత్రమిచ్చు కళాకారులు, మీరు కళాకారులు, మీరు కళాకారులు. ఈగో ఉండాలి మనిషికి, ప్రతి మనిషికి, వీరికే కాదు మనకు కూడా ఈగో ఉండాలి. ఆ ఈగో 2 రకాలుగా ఉండాలి. మనం ఎదగటానికి ఈగో ఉండాలి, కానీ ఎదుటివాడి నాశనం కోరుకోవటానికి ఈగో ఉండొద్దు. కళ కోసం కాదు, ప్రజల కోసం అన్నారు. సో భగవంతుడి తొలి ప్రసాదం మనం కళాకారులం. ఎందుకంటే నేను జంధ్యాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు భామనే సత్యభామనే అనే సినిమా డబ్బింగ్ కోదండపాని స్టూడియోలో జరుగుతున్న సందర్భంలో వేరుశెనక్కాయలు కావాలరా కుద్దూష్ అంటే వడపల్లి భరణి స్టూడియో ఎదురుగా సూర్య హాస్పిటల్ అని ఉంటుంది ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళే రూట్లో. రాత్రికే కొన్ని పెట్టుకొని ఉడకపెట్టి పైకి వెళ్తే ఉదయాన్నే 6ంటికి ఏం తింటాడు అనుకుంటే కాదు, చూడండి ఎంత మొదలుగా ఉందో. ఆ ముసలి క్యారెక్టర్కి జమినీ గణేషన్ గారి క్యారెక్టర్కి డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఆయన అవి తింటూ ఆయన ఆ అవుట్పుట్ కోసం ఆ ప్రయోగం, అబ్బో వీటిని కూడా అంటే అన్నీ ఉన్నాయి అందులో డబ్బింగ్ అంటే నాట్ ఏ జోక్. సో నేను గర్వపడతాను డబ్బింగ్ని. అప్పుడు మొదటిసారిగా నేను మా జంధ్యాల గారి దగ్గర, గురుగారి దగ్గర చూశాను. నిజంగా అది నా అదృష్టం. పేద కళాకారులకి, సో స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సభ్యులకి వాట్ ఏదైనా కావచ్చు, అవన్నీ హక్కులు రావాలి అంటే మీ ఎజెండాను మీరు గౌరవించి ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. నమస్తే, సలాం అలైకుం. ఎన్నికైన డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ఎవ్రీవన్ కంగ్రాచులేషన్స్. ఆనందంగా ఉంది, సన్మానాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు కదా మొదలయ్యేది, ఇది అయిపోగానే సంతోషపడటం కాదు కదా. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ ఎప్పుడైనా సరే విడిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఆలోచించి వాళ్ళ ప్రాబ్లమ్ని అసోసియేషన్ ప్రాబ్లంలో ఆలోచిస్తుంది. లీడర్ ఎప్పుడు వాళ్ళ ప్రాబ్లం, సొసైటీ ప్రాబ్లం తన ప్రాబ్లంలో ఆలోచిస్తాడు. శ్రీశ్రీకి కృష్ణశాస్త్రికి ఉన్నంత తేడా ఉంది. తన బాధ ప్రపంచ బాధ అంటాడు కృష్ణశాస్త్రి గారు, ప్రపంచ బాధ తన బాధ అంటాడు శ్రీశ్రీ గారు. సో ఈ ప్రాసెస్లో ఈ వేదికకి పదవుల కోసం సరే ఎవరో ఒకరు ముందుపడి ఎంతో కొంత చేయాలి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చారు, చేస్తున్నారు అంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకు కూడా అభినందనలు. ఎందుకంటే ఇప్పటి నుంచి డ్యూటీ వాళ్ళది, వీళ్ళతో పనిచేయించడం. డెఫినెట్గా వాళ్ళు ఓడిపోవడం కాదది, వాళ్ళకు ఒక బాధ్యత పెరిగింది. గెలిచిన వాళ్ళు ఎలాగూ చేయాలి, సక్రమ మార్గంలో చేయించడానికి ఓడిపోయిన వాళ్ళు ముందుకు రావాలి ఇప్పుడు. సో వాళ్ళకు కూడా అభినందనలు అందుకనే తెలుపుతున్నాను. పోటీ ఇప్పుడు ఉన్న ఒక 500 మంది 600 మంది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి ఆ లీడర్షిప్ క్వాలిటీతో ఎవరికో ఏదో చేయాలన్న ఆలోచన కానీ, ఆ చేయాలని దూసుకుపోయే మనస్తత్వం కానీ అందరికీ ఉండదు. ఏ ఆర్గనైజ్ చూసినా ఇప్పుడు ఇంతమంది గెలిచారు కదా, గెలిచిన వాళ్ళు పనిచేసే వాళ్ళు మళ్ళీ 7, 8 మంది 10 మంది అంతే. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అలాగే గెలవాలి చెయ్యాలి అనే తాపత్రమైన వాళ్ళు 2 ప్యానల్గా ఏర్పడ్డా ఒక 20 మంది 30 మంది పోటీ చేసినా ఉన్న 500 మందిలో ఆ 20-30 మందికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉందనేది మనం గ్రహించాలి. రాళ్ళేయడం ఈజీ. ఒక ఆర్గనైజేషన్ రన్ చేసేటప్పుడు కొన్నిసార్లు మెంబర్స్కి ఒక ఉపయోగం కలుగుతుందంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అది భూతద్దంలో చూపించేసి మిగతా వాళ్ళు జడతారు. అది ఆర్గనైజేషన్ కోసం మెంబర్స్కి ఎక్కువ మందికి ఏది ఉపయోగపడుతోంది అన్న దృష్టిలో పెట్టుకొని లీడర్స్ అందరూ వర్క్ చేస్తారని నమ్ముతున్నాను. డబ్బింగ్ కళాకారులకి అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సభా సరస్వతికి నమస్కారం. నటరాజ వరప్రసాదితులైన గాత్ర కళాకారులకు శుభాశీస్సులు ఫెడరేషన్ తరఫున, శుభాకాంక్షలు నా తరఫున. ఘన విజయం సాధించిన తెలుగు టెలివిజన్
అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షులు వర్మ గారికి, జనరల్ సెక్రటరీ నాగేంద్ర గౌతమ్ గారికి, ట్రెజరర్ వినోద్ కుమార్ గారికి, ఉపాధ్యక్షురాలు లలితారాజు గారికి, జాయింట్ సెక్రటరీ సాహితీ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఈసీలు సమరసింహారెడ్డి గారు, అనురాధ, సునీల్, ఆర్యన్, సాయి, అందరికీ పేరు పేరున ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గొప్ప విజయం అంటే గొప్ప బాధ్యత. బాలగారు అన్నట్టు ఇప్పుడే మొదలైన సినిమా. ఎందుకంటే దానికి వర్మ గారు కూడా ముందుగానే తన సంసిద్ధతను తెలియజేశారు. చెప్పను చేసి చూపిస్తాను అన్నారు. ఆ క్రమంలో చాలా అవాంతరాలు వస్తాయి, చాలా సవాళ్ళు వస్తాయి. బాలగారు చెప్పినట్టు సహృదయంతో మంచి ఆలోచనతో ప్రశ్నిస్తే మంచి జరుగుతుంది. కానీ ఓడిపోయామన్న బాధతోనో లేదా ఇంకేదితోనో ఏదో ఒక దానికి అడ్డు చెప్దామని అనుకుంటే సవాళ్ళు పెరుగుతాయి. ఉన్న నలుమూలల్లో అన్ని భాషల చిత్రాలను మేము మా మాతృభాషలో వినగలుగుతున్నాం. అందుకు మీ అందరికీ ఒకసారి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 6,000 మంది ఉన్నాం మనం. అందులో ఒక దళపతిగా మీరున్నారు. పెద్ద సైన్యం మీది. మీరు అభివృద్ధి చెందుతూ తద్వారా ఫెడరేషన్ కూడా వెన్నదండుగా నిలుస్తారని అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశిస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.